ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు, వీటన్నింటిలో టాప్ 7లో నిలిచిన వండర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసిన ఈ 7 వండర్స్ని 2007 జూలై 7న అనౌన్స్ చేశారు. మరి ఈ 7 వండర్స్లో ఒకటిగా నిలవడానికి గల కారణాలు ఏమిటి, వాటి ప్రాముఖ్యత, చరిత్రల గురించి ఇప్పుడు చూద్దాం. మచ్చుపిచ్చు అంటే పురాతన శిఖరం అని అర్థం. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో శిథిలమైన ఒక అద్భుతమైన నగరం ఇది. సముద్రానికి ఏకంగా 2430 మీటర్ల ఎత్తైన పర్వతాల మీద నిర్మించబడింది ఈ నగరం. 1438 సంవత్సరం నుండి 1472 సంవత్సరం వరకు పరిపాలించిన మచ్చుకుట్టి అనే రాజు కోసం అప్పటి ఇంకా అనే తెగజాతి వారు ఈ నగరాన్ని నిర్మించారని శాస్త్రవేత్తల, చరిత్రకారుల అభిప్రాయం. సూర్యభగవానుడి కోసం కట్టిన సన్ టెంపుల్ ఇక్కడ మరో ప్రత్యేకత. ఇంత ఎత్తైన పర్వతం మీద అంత అద్భుతమైన నగరాన్ని అప్పటి వాళ్ళు ఎలా నిర్మించారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. అయితే ఈ నగరాన్ని దేవతలు నిర్మించారని కొంతమంది, ఏలియన్స్ నిర్మించారని మరికొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. మన రజనీకాంత్ నటించిన రోబో మూవీలోని పాట ఇక్కడ ఈ ప్రాంతంలో షూట్ చేశారు. 1983 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని ప్రకటించింది. 2007లో ఈ మచ్చుపిచ్చు ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా చేరింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే మనిషి నిర్మించిన కట్టడాల్లో అత్యంత పెద్ద నిర్మాణం ఇదే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8851 కిలోమీటర్ల పొడవైన గోడ ఇది. ఈ గోడ అనేక గోడల సమూహం. అయితే 2012లో చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కల్చరల్ ఆఫ్ రిలాక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అన్ని గోడల పొడవు కలిపితే 21,196 కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది. క్రీస్తుపూర్వం 220 సంవత్సరం నుండి 206 సంవత్సరం వరకు చైనాను పరిపాలించిన కెన్ షీ హువాంగ్ అనే రాజు దీని నిర్మాణం చేపట్టాడు. ఆయన తరువాత చైనాను పరిపాలించిన ఎంతోమంది రాజులు ఈ గోడ నిర్మాణాన్ని కొనసాగించడం, మరమ్మతులు చేయడం చేశారు. సరిహద్దుల్లో శత్రువుల దాడి నుండి రక్షణ కోసం ఈ గోడను నిర్మించడం జరిగింది. అయితే ఈ గోడ నిర్మించే సమయంలో ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఆ చనిపోయిన వారి ఖననం చేసిన గుర్తులను ఆర్కియాలజిస్టులు ఈ గోడల కింది భాగంలో కనుగొన్నారు. ఎత్తైన పర్వతాలు, లోయల గుండా ఈ గోడలను నిర్మించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో క్రీస్తుపూర్వం నిర్మించిన ఈ గోడ ఇప్పటికీ నిలిచి ఉండటం ఒక వింతే. 1987లో డిసెంబర్లో యునెస్కో ఈ చైనా గోడను ద వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో చేర్చింది. క్రైస్ట్ ద రెడీమర్ 38 మీటర్ల ఎత్తు, 635 టన్నుల బరువు ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ఇది బ్రెజిల్లోని డిజుకా ఫారెస్ట్ నేషనల్ పార్కులో ఉన్న కార్గోవాడో పర్వతంపై ఉంది. దీనిని ఇప్పటికీ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్ట్ డెకో విగ్రహంగా పరిగణిస్తున్నారు. కార్గోవాడో పర్వతం మీద ఇంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలన్న ఆలోచన 1850 సంవత్సరంలో వచ్చింది. కానీ చాలా కారణాల వల్ల ఈ నిర్మాణం ఆగిపోయింది. చివరికి 1922 నుండి 1931 వరకు, అంటే 9 సంవత్సరాల వరకు పాల్ లాండోస్కీ అనే ఫ్రెంచ్ శిల్పి దీన్ని తయారు చేశాడు. 1931 అక్టోబర్ 12వ తేదీన ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. 2007 జూలై 7వ తేదీన ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా క్రైస్ట్ ద రెడీమర్ చేరింది. కానీ బలమైన గాలులు, వర్షాలను తట్టుకొని నిలబడిన ఈ విగ్రహం బ్రెజిల్ దేశపు చిహ్నంగా మారిపోయింది. తాజ్మహల్ ప్రేమకు చిహ్నం. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం దీనిని నిర్మించాడని చెప్పుకుంటారు. 22,000 మంది కార్మికులు, 1000 ఏనుగులు ఈ భవన నిర్మాణంలో పాల్గొనడం జరిగింది. దీనిని నిర్మించడానికి 21 సంవత్సరాలు పట్టిందంట. అప్పట్లో ఈ తాజ్మహల్ నిర్మాణానికి 3,20,00,000 రూపాయలు ఖర్చయింది. ఈ తాజ్మహల్ ఉదయం పూట ఒక రంగులో, మధ్యాహ్నం ఒక రంగులో, సాయంత్రం రాత్రుళ్ళు మరొకలా, ఇలా రంగులు మార్చుతూ అందరినీ కనువిందు చేస్తుంది. అయితే ఈ అందాల కట్టడంలో కొన్ని మిస్టరీలు కూడా లేకపోలేదు. పిఎన్ ఓక్ అనే ఆయన రాసిన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకంలో
అసలు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ నిర్మించింది కాదని, అది ఒక పురాతన శివుడి ఆలయం అని, దాని అసలు పేరు తేజో మహాలయ అని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ తేజో మహాలయ అనే పేరు నుండి తాజ్మహల్ అనే పేరు వచ్చిందట. అలాగే న్యూయార్క్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్తల బృందం తాజ్మహల్ నిర్మించడానికి వాడిన రాళ్ళని కార్బన్ డేటింగ్ పరీక్ష చేసినప్పుడు ఈ తాజ్మహల్ షాజహాన్ కాలానికన్నా 300 ఏండ్లకు ముందే నిర్మించబడిందని తేలింది. ఇలా తాజ్మహల్లో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజ్మహల్ భారతదేశపు గొప్ప చారిత్రక కట్టడంగా ప్రేమకు గుర్తుగా నిలిచిపోయింది. చిచెన్ ఇట్జా అనేది మెక్సికో దేశంలోని ఎన్నో ఏళ్లకు పూర్వం మయాన్ నాగరికతకు చెందినది. ఎల్ కాస్టియో అనేది ఇక్కడి ప్రముఖ నిర్మాణం. 30 మీటర్ల ఎత్తు ఉండి పిరమిడ్ ఆకారంలో ఉండే ఇది కుకున్ఖాన్ అనే ఒక నాగదేవుడి గుడి. 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దపు మధ్యకాలంలో ఇది నిర్మించడం జరిగింది. ఈ గుడికి ఉండే 365 మెట్లు సంవత్సరానికి ఉండే 365 రోజుల్ని సూచిస్తాయట. ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో చెప్పిన మయాన్ క్యాలెండర్ ఈ నాగరికతకు చెందినదే. ఇక్కడ ఉండే నుయ్యి మరో ప్రత్యేకత. అప్పట్లో వర్షాలు సరిగ్గా కురవని సమయంలో వర్షాలకు అధిపతి అయిన చాల్క్ అనే దేవుణ్ణి సంతృప్తిపరచడానికి ఎంతోమంది ప్రజలు ఈ నూతిలో దూకి తమని తాము బలిచ్చుకునేవారు. అందుకే దీనిని వెల్ ఆఫ్ సాక్రిఫైస్గా చెప్పుకుంటారు. పెట్రా అనేది జార్డాన్ దేశంలోని ఒక చారిత్రాత్మక మరియు అద్భుతమైన నగరం. గ్రీకు భాషలో పెట్రా అంటే రాయి అని అర్థం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎత్తైన శిలలను చెక్కి నిర్మించిన మహా కట్టడం ఇది. నెబాటియన్స్ అనే జాతి వాళ్లకు ఇది రాజధానిగా ఉండేది. అయితే ఈ నగరం క్రీస్తు శకం 363వ సంవత్సరంలో వచ్చిన భూకంపం కారణంగా శిథిలమైపోయి క్రమక్రమంగా ఇసుకలో కూరుకుపోయింది. తర్వాత 1812 వరకు ఈ పెట్రా నగరం గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. 1812వ సంవత్సరంలో స్విట్జర్లాండ్కి చెందిన రుడ్విక్ అనే చారిత్రాత్మక పరిశోధకుడు ఇక్కడ చరిత్రను గమనించి తవ్వకాలు చేపట్టాడు. ఈ ప్రాంతంలో ఒక నగరం ఉంటుందని గ్రహించి తవ్వకాలు చేపట్టాడు. అలా అప్పుడు చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో ఈ నగరం బయటపడింది. ఇక్కడి శిలలు, రాళ్ళు పింక్ కలర్లో ఉండటం వల్ల దీన్ని పింక్ సిటీ అని, అలాగే చాలా కాలం వరకు కనుమరుగైపోవడం వల్ల లాస్ట్ సిటీ అని పిలుచుకుంటారు. 1985 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటిగా ఉంటుంది ఈ నగరం. ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత చనిపోయేలోపు తప్పకుండా చూడవలసిన నగరంగా దీన్ని చెప్పుకుంటారు. కొలోజియం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెస్పాసియస్ అనే చక్రవర్తి దీని నిర్మాణాన్ని ప్రారంభించగా క్రీస్తు శకం 80వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి దీన్ని పూర్తి చేశాడు. దీనిని ప్రారంభిస్తున్న సమయంలో రోమన్ రాజు అయినటువంటి టైటస్ 9000 జంతువులను ఈ నిర్మాణానికి బలిచ్చాడు. 189 మీటర్ల పొడవు, 156 మీటర్ల వెడల్పు, 49 మీటర్ల ఎత్తు ఉండే ఇది రోమన్ సామ్రాజ్యంచే నిర్మించబడిన ఒక అతిపెద్ద నిర్మాణం. దీనిలో సుమారుగా 50,000 మందికి పైగా కూర్చొని వీక్షించే అవకాశం ఉండేది. దీని లోపల నాటకాలు, యుద్ధ పోటీలు, జంతువుల వేటలు, పండుగలు ఇలా ఎన్నో ప్రదర్శనలు జరిగేవి. దీని లోపల జరిగిన పోటీలలో సుమారు 5 లక్షలకు పైగా ప్రజలు, 10 లక్షలకు పైగా జంతువులు చనిపోయాయట. అయితే క్రీస్తు శకం 847 మరియు 1231 సంవత్సరంలో వచ్చిన భూకంపాల కారణంగా ఈ నిర్మాణంలో 3 వంతుల్లో 2వ వంతు శిథిలమైపోయింది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దీన్ని వీక్షించడంతో ఇది రోమ్లోనే ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. ఇలా ఇప్పుడు చెప్పిన ఈ ప్రదేశాలు ప్రపంచంలోనే టాప్ 7 వండర్స్గా ప్రజలచే ఎన్నుకోబడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకుండా ఉండటానికి మా మ్యూజిక్ ఉప్పుగల్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.